స్వేచ్ఛ, సమానత్వం, సమాజ మార్పు, కళాకారుల డిమాండ్ల సమస్యలు సాధించడం కోసం తెలంగాణ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి హన్మకొండ వరకు కొనసాగుతున్న బస్సు యాత్ర నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆలేరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కె శ్రీనివాసరావు, పల్లె నరసింహ, ఉప్పలయ్య, సుధాకర్, ప్రవీణ్, లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేష్, రైతు సంఘం నాయకులు కొల్లూరు రాజయ్యతో పాటు 40 మంది కళాకారులు పాల్గొన్నారు. జాతకు స్వాగతం పలికినటువంటి ఆలేరు ప్రజలకు, కళాకారుల సమస్యల సాధనకై ఈ యొక్క జాతర జరుగుతున్నది. ఈ జాతరలో కేంద్ర ప్రభుత్వం అభ్యుదయవాదులు, ప్రజా కళాకారులు, ప్రజా కవులపైన నిత్యం దాడులు జరుగుతున్నది. కులాల పేర, మతాల పేర. అలాంటి జరగకుండా భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటి మన దేశంలో ఇలాంటి అసమానతలు పోవాలని, సమసమాజం కావాలని, అది కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కన్వింపు కావాలని ప్రజలను చైతన్యం చేస్తూ ఈ జాతర జరుగుతున్నది. ఇప్పుడు సానుకూలంగా చెప్పాలని వినేటువంటి బలం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ ప్రభుత్వాలను వినియోగించడానికి ఈ ప్రచార జాతర జరుగుతూ హైదరాబాద్ కాకిమండ్ దగ్గర జరిగినటువంటి ఈ జాతర రంగారెడ్డి, మల్కాజ్గిరి, మన భువనగిరి జిల్లా మీదుగా జనగామ జిల్లా, వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలో ఈ యొక్క జాతర మోస్తున్నది. కాబట్టి మా కళాకారుల సమస్యలు ఇంతవరదాకా కళాకారులకు ఐడెంటిటీ కార్డు లేవు. మనకున్నటువంటి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి యాదగిరి గుట్టలో మన పేద కళాకారులు, యక్షగాన కళాకారులు మరియు ఔత్సాహిక కళాకారులు, ప్రజా కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధికి అవకాశం కల్పించాలి. పోరాట కళాకారులు, యక్షగాన కళాకారులు, పౌరాణిక కళాకారులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వారికి జీవనోపాధి కల్పించాలి, ఉపాధి కల్పించాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి మెమోరాండం మన జిల్లా తరఫున ఇచ్చినాం. ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు కళాకారుల మీద ఒక సంక్షేమమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలి. కళాకారులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక మండలంలో కూడా ఏర్పాటు చేసి సాంస్కృతిక రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. యక్షగాన కళాకారులు అంతరించిపోతున్నారు. కాబట్టి పాఠశాల స్థాయి నుంచే కళాకారులకు అవగాహన కల్పించడానికి ఉండాలి. ఈ బస్ పాస్ విషయానికి సంబంధించి రాయితీలు ఫ్రీ కాదు, కానీ మా కళాకారుల ప్రోగ్రాం పోతే రైళ్లలో పాసులు ఉంటున్నాయి, కానీ రాయితీలు ఇవ్వాలనేటువంటున్నాం. కళాకారులకి హెల్త్ కార్డులు ఇవన్నీ ఇవ్వాలంటే ఫస్ట్ ఐడెంటిటీ కార్డు లేదు. గవర్నమెంట్ లో తక్షణమే పేద కళాకారులు, ప్రతి నియోజకవర్గంలో ఉన్న కళాకారులను గుర్తించి మన ప్రజాపాలనలో ఏ విధంగా అయితే ఫామ్ లో కూడా మా కళాకారులు ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కూడా కళాకారులను గుర్తించి చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ యొక్క కళాజాతరను తీసుకొని పాల్గొంటున్నాం. మా కళాజాతరలో ఒక 40 మంది కళాకారులు, అందరూ పేద కళాకారులమే ఉన్నాం. మంచిగా చేయాలనేటువంటి కోరుతున్నాం. ఆ ప్రభుత్వానికి సంబంధించి సిపిఐ మా గుణనేని సాంబశివరావు గారు కూడా మన సిపిఐ ఎమ్మెల్యేగా మిత్రపక్షంగా ఉన్నాం.
అయినా కూడా ప్రభుత్వానికి నిలబెట్టుకుంటాం కాబట్టి మా కళాకారుల సమస్యల పరిష్కార సాధన కోసం ఊరున వాడవాడ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కళాకారులకు పేరు పేరున ఇటు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ